సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో నూతనంగా నిర్మించిన కేడీసీసీ బ్యాంకు సొంత భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1989లో స్థాపితమైన బ్యాంకుకు ఆధునిక హంకులతో సొంత భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. ఇందుకు కృషి చేసిన ఫ్యాక్స్ చైర్మన్ తన్నీరు శరత్ రావును ప్రత్యేకంగా అభినందించారు. భవన నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 40 కోట్ల డిపాజిట్లతో బ్యాంకు విజయవంతంగా సేవలందిస్తూ రైతులు, ఖాతాదారుల ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సహకార బ్యాంకులను పరిరక్షించి మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రైతులు, ప్రజలందరిపైన ఉందని పేర్కొన్నారు. మనమందరం చెప్తా ఉన్నాం, కాల్గేట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మార్కెట్లో ఉన్నది. బజాజ్ చేతకు పోయినా ఆ బజాజ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చినారు. ఎందుకంటే మోడరైజ్ కాకపోతే అంబాసిడర్ కార్ లాగా అయిపోతాం. అంబాసిడర్ కార్ ఇప్పుడు ఎక్కడ కనబడుతుందా? మంచి భవనం, ఒక ఎయిర్ కండిషన్ భవనంలో తన సొంత బ్యాంకుని 2011-1981లో స్థాపించినటువంటి బ్యాంకుని వీళ్ళు సొంత భవనాలకు మార్చుకోవడం చాలా సంతోషం. మరి శరత్రావు గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, సొంత భవనం కోసం కృషి చేసి సొంత భవనం ఉండాలి, నా హాయంలో ప్రారంభించాలని తన పట్టుదలతో చాలాసార్లు దీని నిర్మాణం అయిన తర్వాత ప్రారంభోత్సవానికి మంత్రి గారిని పిలవడం జరిగింది, తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా 2-3 సార్లు వస్తా అన్నారు, ప్రోగ్రామ్ ఎందుకో క్యాన్సిల్ అయ్యి. కానీ ఈరోజు తను తప్పకుండా చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అదేవిధంగా ఈ భవనానికి సహకరించిన సిఇఓ గారు, మరి మన అందరికీ పెద్ద అయినటువంటి అన్న వస్తూ ఉన్నాడు. కొంచెం నాకు లేట్ అవుతుందని వెళ్ళిపోవడానికి ముందుగా ప్రారంభించడం.